ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన పంటలను పండించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించిన వారు అవుతామని ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు సేంద్రియ నిపుణులు ఎం విజయరామ్ అన్నారు. ప్రకృతి రాగ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు స్థానిక దంటు కళాక్షేత్రంలో ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా విజయరామ్ పాల్గొని మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు రోగాల బారిన పడకుండా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయమే పరిష్కార మార్గమని, అందున సేంద్రియ వ్యవసాయ విధానం ముఖ్యమని అన్నారు. దీనివల్ల రసాయనాలు వినియోగం లేని పంట ఉత్పత్తులను చేయడం వల్ల సమాజంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలు స్వీకరించడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమానికి ప్రకృతి రాగ సంస్థ అధినేత కెప్టెన్ మల్లికార్జునరావు అధ్యక్షతన ఉపన్యాసం చేస్తూ వచ్చిన వారందరికీ అల్పాహారం గాని భోజనం గాని ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన వస్తువులను వినియోగించి తయారు చేసింది అని ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరానికి చెందిన అంబాటి శివప్రసాద్ స్వాగత ఉపన్యాసం చేస్తూ మనం స్వీకరిస్తున్న ఆహారంలో జీవశక్తి లేకపోవడం వల్ల అనేక రోగాలకు గురవుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మధు అల్లూరి లయన్స్ ఎలైటన్ క్లబ్ అధ్యక్షులు మైలవరపు సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, సాగర్ రాజుతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి అధిక సంఖ్యలో సాంప్రదాయ వ్యవసాయదారులతో పాటు ప్రకృతి ప్రేమికులు కూడా పాల్గొన్నారు. పై మట్టిని తీసిన తర్వాత చెరువు మీకున్న దాంట్లో ఎక్కడైతే వర్షపు నీళ్ళు ఇంకుతాయో, ఎక్కడైతే వర్షపు నీళ్ళు పల్లం ఉంటుందో ప్రతి పొలానికి ఎత్తు పల్లం ఉంటుంది. అవునా కాదా? ఒకచోట ఎత్తు ఉంటుంది, ఒకచోట పల్లం ఉంటుంది. ఆ పల్లం వైపున చెరువు తవ్వుకోండి, వీలైతే తూర్పు వైపు తవ్వుకోండి. వ్యవసాయ భూమిలో వాస్తు లేదు. అలా 10% చెరువు తవ్వుకుంటున్నప్పుడు హిటాచీస్ వాడుకొని, తప్పదు మనుషులు లేరు కాబట్టి ఏప్రిల్ మే నెలలో తవ్వుకుని ఆ మట్టిని భూమి నుంచి 3 అడుగులు ఎత్తు లేపుకోండి. 2.5-3 అడుగులు లేపుకొని అక్కడ 5 డేర్ మోడల్ మీరు ఎంత పెట్టుకుంటారు? ఒక బాక్స్ పెట్టుకుందామంటే 400 గజాలు. దానికి చుట్టూతా ఒక 10 అడుగులు దూరం పెట్టుకోండి. అంటే సుమారుగా 600 గజాలు అలా తీసుకుంటే ఒక బాక్స్ వస్తుంది. లేదు ఒక పావు ఎకరం చేస్తామంటే దానికి ఒక 10 అడుగులు చుట్టూతో పెట్టుకోండి. ఒక ఎకరం చేస్తానంటే మీ ఇష్టం. ఇది మీరు రెడీ చేసుకొని పెట్టుకున్నాక ఈ మట్టి అంతా నింపిన తర్వాత పై పొర మట్టని తీసుకుని దాని మీద డోజర్తో లెవెల్ చేసుకోండి. ఇది నేను చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. ఇది చెయ్యక తప్పదు. ఇంత ఖర్చు ఎట్లా అంటే తప్పదు. మరి మనం భవిష్యత్తులో ఏది కొనుక్కుందామన్నా మన దగ్గర డబ్బులు అయితే ఉన్నాయి, కానీ బయట బజార్లో విషమైనప్పుడు ఇంకా మనం ఎందుకు బతికి? మీరు ఏది కొనుక్కోకుండా బ్రతకడం అనేది చెయ్యాలి. ఇంకా ఈరోజు కాకినాడ నగరానికి మన సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయదారులు అలాగే ప్రచారకర్త అయిన శ్రీ విజయరామ్ గారు వచ్చి మన ఒంగోలు జాతి ఆవు అంతరించిపోతుంది, దాన్ని మనందరం రక్షించాల్సిన బాధ్యతలో నడుం కట్టుకుని మనం ముందుకెళ్ళాలని మనందరినీ ఎంతో ఆయన ఉత్తేజపరుస్తూ ఆయన సమయాన్ని మన కోసం వెచ్చించి ఆ విషయం గురించి ఆయన ఇక్కడికి రావడం, అలాగే ఈ ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకత, అలాగే దాన్ని ఏ విధంగా లాభకరంగా ఇప్పుడు ఈ కెమికల్స్ పెస్టిసైడ్స్ లేకుండా వ్యవసాయం ఎలా చేయొచ్చు, రైతు ఈ విధంగా ఆవు యొక్క సహాయంతో వ్యవసాయం చేసి ఏ విధంగా లబ్ధి పొందొచ్చు అనే విషయాన్ని ఆయన తన సమయాన్ని మొత్తం వెచ్చించి మనందరికీ ఈ ఊళ్ళో ఉన్న ప్రజలకి, అలాగే ఈ మన 2 జిల్లాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతులకి చెప్పాలని చెప్పి ఆయన తన సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తున్నారు. ఈ అవకాశంలో పాల్గొన్న చాలామంది రైతులు, అలాగే ఈ విధంగా మనం ఈ ప్రకృతి యొక్క వ్యవసాయం అలాగే సేంద్రీయంగా ఉత్పత్తి చేసిన ఈ వస్తువులు దొరికే అవకాశం కలగడానికి ప్రకృతి రాగ సంస్థ కెప్టెన్ మల్లికార్జునరావు గారు కూడా వాళ్ళు చేస్తున్న చాలా చాలా అభినందనమైంది. అలాగే మీరందరూ కూడా ఈ ప్రకృతి రాగ సంస్థ ద్వారా వస్తున్న వినియోగ పాలు కానీ, ఆవు చేసే ఉత్పత్తులైన ఆవు నెయ్యి, తేనె, అలాగే వాళ్ళు పండించే సహజమైన ఆకుకూరలు, కాయగూరలు కూడా తీసుకుని దీనికి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి మనం తినే వాటిలో చాలా వరకు తీపి అండి, షుగరు, సాల్ట్, ఆయిల్, మిల్క్, రైసు, ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే ఆడల్ట్రేషన్ అయిపోయింది. అంటే ఏంటి, ఒక ఫ్యాక్టరీలో తయారీ వచ్చిన తింటున్నాం. అది మన కళ్ళెదరకుండా ప్రకృతి సహసిద్ధంగా పండింది ఎందుకు తినకూడదు అని మీ అందరూ ఆలోచిస్తే కంపల్సరీ మన ఆయుష్ పెరుగుతుంది. ఈరోజు మన అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాం. ఏంటంటే పెళ్లి చేసుకున్నాక ఒక భార్య, మొదటి భార్య ఉండగా మనకి 2వ భార్య బీపీ, 3వ భార్య
షుగర్ కింద వస్తున్నాయండి. ఇలాంటివి రాకుండా మనం కాపాడుకుంటూ ఏకపత్ని వర్కులుగా ఉండాలి. అదేవిధంగా భార్యలు కూడా కంపల్సరీ ఇదే విధంగా ఆలోచించి కంపల్సరీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని బట్టే మన యొక్క ఆయుష్ నిలబడి ఉంటుంది. అందుకనే కంపల్సరీ అందరూ మీ ఆరోగ్యాన్ని కాపాడాలి. అదేవిధంగా ఇక్కడికి నేను గో సంరక్షణ చేస్తూ మన ప్రకృతి వ్యవసాయం చేయడం మూలాన అది చూడటానికి విజయరామ్ గారు వచ్చారండి. నిజంగా నేను ధన్యుణ్ణి. మన కాకినాడ ఈ ఉభయ గోదావరిలు కూడా నిజంగా ధన్యులండి. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి మనకి ఆయన ఒక దేవుడు, ప్రకృతి దేవుడు అండి. ఆయన వచ్చి మన అందరినీ కలవడానికి ఆయన యొక్క వాక్కులు మనకు చెప్పి మనలో ఒక స్ఫూర్తిని తెప్పించి మనందరం కూడా ఆయనలాగా మారి కంపల్సరీ మన ఆయుష్ని కాపాడుకుందాం. ఒకరోజు ప్రకృతి వ్యవసాయం అధ్యక్షులు ప్లస్ గో సంరక్షణ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడైన శ్రీ విజయరామ్ గారు మన కాకినాడ నగరానికి రావడం నిజంగా మనం చేసుకున్న పూర్వజన్మ కృతం. ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల కానీ గో సంరక్షణ వల్ల కానీ మన ఆయుష్ పెరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో దీన్ని ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ దీనికి కారకమైన మన ప్రకృతి రాగ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున గారికి మేమందరం కూడా మా లయన్స్ క్లబ్ తరఫున తోడ్పాటు అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.